ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీరు ఉండలేకపోతే ఉండలేను అన్న మీ పార్ట్నరు, నువ్వు లేకుంటే నేను ఉండలేను అన్న మీ పార్ట్నర్ ఇప్పుడు ఎలా దూరంగా ఉండగలుగుతున్నారు? సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్ లోకి వెళ్దాము. షఫలింగ్ చేసేటప్పుడు ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తో సహా తలుచుకోండి. అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ అనేవి తలుచుకోండి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మీరంటే చాలా ఇష్టం, మీరు మాట్లాడకపోతే ఉండలేను అన్న పర్సన్, మీకు దూరంగా ఉండలేను అన్న పర్సన్ ఇప్పుడు ఎలా దూరంగా ఉండగలుగుతున్నారు చూద్దాం. నైట్ ఆఫ్ హ్యాండ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్, Five of Swords, Three of Pentacles, Eight of Cups, King of Swords, Three of Swords, Justice, Six of Swords, Two of Swords, King of Wands, Six of Cups, Nine of Swords, Knight of Pentacles and Nine of Wands. సో ప్రెజెంట్ మీ పార్ట్నర్ ఒకప్పుడు చాలా ఇష్టం, మీరు లేకపోతే చచ్చిపోతాము, మీరు లేకపోతే అసలు ఉండలేము, మీతో మాట్లాడకపోయినా, మీ కాల్ లేక మాట్లాడకపోయినా, ఒకరోజు మేము వీడియో కాల్ ఆర్ కాల్ మాట్లాడకపోయినా ఉండలేని పర్సను ఇప్పుడు ఎలా మరి అంత దూరంగా ఉండి వద్దనుకుని మీకు అంత డిస్టెన్స్ పాటిస్తూ కొన్ని రోజుల నుంచి, కొన్ని మంత్స్ నుంచి దూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకు రీజన్ అంటే కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారనమాట. ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే, ఈ థర్డ్ పార్టీ ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్, ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటే కనుక వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళు దూరంగా ఉండడానికి వాళ్ళకి కావాలనే దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు కావాలని దూరంగా వెళ్ళిపోవడానికి రీజన్ కూడా ఈ థర్డ్ పార్టీ అన్నమాట. ఎందుకంటే వీళ్ళ వలన మీ లైఫ్లో కూడా అండ్ వాళ్ళ లైఫ్లో కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. మరి అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా చాలా
ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంది బాండింగ్ అనేది. మీ గురించి కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌కి తెలుసు అండ్ మీ పార్ట్నర్ నుంచి కూడా కంప్లీట్‌గా మీకు తెలుసు. అంటే ఒకరి ఇష్టాలు ఒకళ్ళు, మీకు ఎప్పుడు ఎలా ఉంటారు, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటారు, మీ మూడ్ స్వింగ్స్ ఎలా అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌కి తెలుసు. ఎందుకంటే పాస్ట్‌లో మీ విషయంలో అండ్ మీ పార్ట్నర్ ఏందంటే కొంచెం ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్. కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్. అండ్ మీరు కూడా కొంచెం ఏంటంటే ఆహ్ కొంచెం ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన, ఎయిర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్. ఇద్దరు కూడా కొంచెం డామినేటింగ్‌గా ఉండే పర్సనే. అలా అని చెప్పి మీ ఇద్దరి ఫ్రీక్వెన్సీస్ కూడా మ్యాచ్ అవుతానే ఉన్నాయి. సో, దానివల్లే మీ పార్ట్నర్ మీకు ఇంత కోపంగా ఉన్న పర్సన్ అయినా గూడా, మీ విషయంలో ఎప్పుడూ కూడా కూల్‌గానే తీసుకునేవాళ్ళు. అండ్ మీ విషయంలో ఎక్కువ సేపు కూడా మాట్లాడకుండా గానీ, కోపం వచ్చినా కూడా వెంటనే కొంచెం సేపటికి మళ్ళీ రియలైజ్ అయ్యి, తన తప్పు తెలుసుకొని తను మళ్ళీ మీ దగ్గరికి రావడమో, మాట్లాడడమో, బతిమలాడుకోవడమో ఇలా చేసే పర్సన్ అనమాట. సో, ఇప్పుడు దూరంగా ఉండడము, మీరు వాళ్ళని మోసం చేశారు అని వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని మీరు ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మరి వాళ్ళు అప్పుడు అంత ప్రేమ చూపించారు. మాట్లాడకపోతే చచ్చిపోతామన్నారు. కాల్ చేయకపోతే కాల్స్ మీద కాల్ చేసి బ్రతిమలాడుకుని తినకుండా వాళ్ళు హర్ట్ చేసుకొని మరీ ఉన్న పర్సను ఇప్పుడు అసలు వద్దనుకుని వెళ్ళిపోవడమే గాకుండా, అసలు కనీసం మీ గురించి థాట్స్ గూడా మీరు మళ్ళీ ఎలా ఉన్నారనేది గూడా మీ గురించి ఆలోచించట్లేదు అనైతే మీరు అనుకుంటున్నారు. సో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారనైతే మీరు ఫీల్ అవుతున్నారు. బట్ వాళ్ళు మోసం అయితే ఆహ్, అంటే వన్ టైప్ ఆఫ్ మోసం. మీ సైడ్ నుంచి చూస్తే మోసము. వాళ్ళ సైడ్ నుంచి చూస్తే వాళ్ళు ఇద్దరికీ సేఫ్‌గానే చూసారు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని, వాళ్ళకున్న మీ ఎమోషనల్ మెంటాలిటీని బట్టి వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంటేనే మీరు గూడా హ్యాపీగా ఉంటారు. లేకుంటే ఇదర్ థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, వాళ్ళ లైఫు కానివ్వండి, మీ లైఫ్ గాని రిస్క్‌లో పడి మీ లైఫ్ కూడా అనవసరంగా మీ లైఫు, మీ కెరియర్, మీ గోల్స్ అనేవి ఆహ్, రీచ్ అవ్వలేరు. మీరు వాళ్ళతో ఉంటే అంత హ్యాపీగా ఉండలేరనైతే అర్థమైంది. సో, మిమ్మల్ని మోసం చేశారని, మీరు హర్ట్ అవుతారని చెప్పి, మీరు బాధపడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. అలా అని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళేమైనా హ్యాపీగా ఉన్నారా వాళ్ళ లైఫ్‌లో అంటే లేదు. వాళ్ళు పైకి కనిపిస్తూ ఉండుండొచ్చు. పైకి చక్కగా వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉండడమో, వేరే వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండడమో, ఉన్నా కూడా వాళ్ళ మనసులో ఉన్న పెయిన్ అనేది ఎందుకంటే మీ దగ్గర ఉన్నంత కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళకి ఎవ్వరి దగ్గర లేదు. మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కటి అది కోపం అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, బాధ అవనివ్వండి, ఏదైనా కూడా మీతో షేర్ చేసుకునేవాళ్ళు. అండ్ మీ గైడెన్స్ కూడా వాళ్ళు చాలా బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న అగ్రెసివ్‌నెస్ వలన, ఆవేశం వలన ఎప్పుడు కూడా వాళ్ళు రాంగ్ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నా కూడా మీరు వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తారని కూడా వాళ్ళకి తెలుసు. బట్ ప్రెజెంట్ అవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, అనవసరంగా వాళ్ళు ఫేస్ చేయడమే కాకుండా, ఆ థర్డ్ పార్టీ కూడా ఏంటంటే ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్సే. ఆ థర్డ్ పార్టీ కూడా. సో, వాళ్ళ వలన అనవసరంగా మీ లైఫ్ రిస్క్‌లో పడకూడదు. మీ లైఫ్ రిస్క్‌లో పెట్టి, వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు. మహా అయితే నా గురించి తప్పుగా అనుకున్నా పర్లేదు. నేను మోసం చేశానని అనుకున్నా పర్లేదు. నా మీద ద్వేషం ఉన్నా పర్లేదు. ఆ ద్వేషము, ఆ కోపం అనేది నాకు మాత్రమే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్న విధంగా అయితే ఆహ్, వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోవడమో, లేకుంటే బ్లాక్ చేసుకోవడమో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవడమో, ఇలాంటివన్నీ చేశారు. మీకు వాళ్ళ మీద చాలా కోపమొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేనసలు వాళ్ళు పట్టించుకునే టైంలో కానీ, వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇవ్వని టైంలో కానీ, నా లైఫ్‌లో నేను హ్యాపీగా నా లైఫ్, నా కెరీర్ ఏదో చూసుకున్న టైంలో నా లైఫ్‌లోకొచ్చి, వాళ్ళు నన్ను ఎడిక్ట్ అయ్యేలాగా చేసి, ఈవెన్ నేను ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడము, అసలు మాట్లాడకపోతే ఉండలేనని చెప్పి బతిమలాడుకున్న పర్సను, ఉండలేనని వాళ్ళు హర్ట్ చేసుకున్న పర్సను, ఈరోజు ఎలా ఉండగలుగుతున్నారు? సో, ముందు చూపించిందంతా కూడా నటనేనా? ముందు చూపించిందంతా కూడా ఫేక్ లవ్వేనా? అని మీకు అనిపిస్తా ఉంది. బట్ రియాలిటీ ఏందంటే, అప్పుడు అలా ఉన్నారు.
కన్ఫర్మ్. ఎందుకంటే మనకి సిచ్యువేషన్స్ కానివ్వండి, మన టైం బాగున్నంతసేపు మనకి ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది పెద్ద ప్రాబ్లమ్ లాగే అనిపించదు మనకు. బట్ మన టైం బాలేని టైంలో, మన సిచ్యువేషన్ బాలేని టైంలో మనకు చిన్న ప్రాబ్లమ్ కూడా పెద్ద భూతద్దంలో చూస్తాం మనం. సో, అలానే మీ పార్ట్నర్ ఏందంటే అనవసరంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ పార్టీ వలన ఇక్కడ మిమ్మల్ని, మీ లైఫ్‌ని, మీ కెరియర్‌ని బాధ పెట్టాల్సొస్తది. మహా అయితే వాళ్ళ గురించి నెగెటివ్‌గా అనుకున్నా, వాళ్ళ లైఫ్ ఎలాగో ఎప్పుడు నెగెటివ్‌గానే, ఏది సక్సెస్ అనేది రాకపోయినా, లైఫ్‌లో వాళ్ళ హ్యాపీనెస్ లేకపోయినా, మీరు మాత్రము ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ వలన ఫేస్ చేయకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉండడము, కావాలనే వెళ్ళిపోవడం కానీ, అనవసరంగా థర్డ్ పార్టీ వలన అనవసరంగా మీ లైఫ్ రిస్క్‌లో పడ్డము, మీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వడము ఇవన్నీ జరగకూడదు. నిజంగా వాళ్ళు జెన్యూన్‌గా మిమ్మల్ని లవ్ చేశారు కాబట్టే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోకుండా మీ గురించి కూడా ఆలోచించారు. సో, అందుకోసమే ఏంటంటే వాళ్ళు బాగా ఆలోచించి తీసుకున్నారు ఈ డెసిషన్. ప్రతీదీ కూడా వాళ్ళు ఆవేశంలో తీసుకునే యాక్షన్స్ అయినా కూడా మీ గురించి తీసుకున్న యాక్షను ఇదేదైతే ఉందో కంపల్సరీ వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించే తీసుకున్నారు. బట్ అలా దానివల్ల వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఏం లేరనమాట. మీరు వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటూ ఉంటారు. మీరు వాళ్ళ గురించి మోసం చేశాను, అన్యాయం చేశానని చెప్పి బాధపడుతూ ఉంటారు, నిద్రపోకుండా ఉంటారు అనైతే అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు పెయిన్ అనుభవించే దాని గురించి ఆలోచించలేదు. లాంగ్ టర్మ్‌గా మీ గోల్స్, మీ కెరియర్, మీ ఫ్యూచర్ అనేది వాళ్ళ వల్ల స్ట్రక్ అయిపోకూడదు. వాళ్ళ వల్ల స్ట్రక్ అయిపోయి వాళ్ళ వల్ల లైఫ్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి మీరు క్రియేట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆలోచించారు. సో, మీకున్న కోపం వలన వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నా, వాళ్ళ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నా, వాళ్ళకి శాపనార్థాలు పెడుతున్నా, వాళ్ళ కర్మ అనుభవించాలని అనుకున్నా, ఏదైనా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. బట్ అలాంటిది ఏది కూడా మీరు ఫేస్ చేయకూడదనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారనమాట. దూరంగా ఉండడానికి రీజన్ కూడా అదే. సో, వాళ్ళు కూడా ఏంటంటే హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే లేదు. పైకి కనిపించడానికి వాళ్ళ ఫైర్ ఎలిమెంట్ కాబట్టి పైకి ఏంటంటే అంత నార్మల్‌గానే ఉన్నట్టు, అంత హ్యాపీగానే ఉన్నట్టే చూపిస్తారు. వాళ్ళకి కనిపించేలా చేస్తారు. బట్ లోపల ఏందంటే ఆ పెయిన్ అనేది ఎవరికీ చెప్పుకోలేరనమాట. అలాంటి పెయిన్ అనేది మీ పార్ట్నర్ అనేది అనుభవిస్తున్నారు. నిద్రపోకుండా నైట్ టైము ఒకప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత నవ్వుతూ, టైం తెలియనట్టుగా మాట్లాడుకున్న మీరు ఈరోజు ఇంత దూరము డిస్టెన్స్ నా చేతిలో అంటే వాళ్ళు అనుకోలేదనమాట. వాళ్ళంతట వాళ్ళు మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుందనేది వాళ్ళు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదైనా వస్తే మీ సైడ్ నుంచి ఆ ప్రాబ్లమ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు తప్ప, ఈరోజు వాళ్ళ సైడ్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇటు మీ దగ్గరికి రాలేక అలా అని చెప్పి దూరంగా ఉండలేక ఆ పెయిన్ మీరు అనుభవించేదానికన్నా డబుల్ వాళ్ళు అనుభవిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉందనమాట. మీరు అనుకోవచ్చు వాళ్ళేం అట్లా లేరండి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారని. బట్ వాళ్ళ మనసులోను ఉన్నదే పెయిన్ అయితే ఎవరికీ చెప్పలేరు. ఇది అందరికీ వర్తించాలనేం లేదు. బట్ ఎవరైతే బిఫోర్ ఎంత బాగా మిమ్మల్ని చూసుకున్నారో, ఎంత మీరంటే ఇష్టం ఉన్నారో వాళ్ళు డెఫినెట్‌గా ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉంటారు. వాళ్ళ స్వార్థానికి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోలేదు. మీ గురించి ఆలోచించి మాత్రమే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో, మిమ్మల్ని హర్ట్ చేశారని, మీ థర్డ్ పార్టీ వల్ల మీరు బాధపడుతున్నారని అవన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ గురించి మీకెంత తెలుసో మీ గురించి వాళ్ళకి అంతకన్నా ఎక్కువే తెలుసు. సో, ఈ రీజన్‌తోనే వాళ్ళు మీకు దూరంగా ఉండడం కానీ, వెళ్ళిపోవడం కానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఉండడం కానీ, పాస్ట్‌లో ఎంత హ్యాపీగా ఉండి, ఎంత కావాలని వెంటపడిన పర్సన్ ఇప్పుడు వద్దనుకుని వెళ్ళిపోవడానికి కూడా రీజన్ అదే అనమాట. సో, ఎవరికైతే అంటే అందరికీ వర్తించాలని లేదు. ఎవరైతే ఇలాంటిగా వాళ్ళ లైఫ్‌లో మీతో ఉంటారో వాళ్ళు డెఫినెట్‌గా ఇలాంటి రీజన్‌తోనే మీ లైఫ్‌లోకి వచ్చారు. మీరు ఎవరైనా కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళ గురించి పాజిటివ్‌గా థింక్ చేయడం కన్నా ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడు మన సైడ్ నుంచి ఆలోచించుకుంటాం. సెల్ఫిష్‌గా ఆలోచిస్తాం. బట్ రిలేషన్‌షిప్‌లో మాత్రము ఎప్పుడూ కూడా మన సైడ్ నుంచి కాకుండా వాళ్ళ ప్లేస్‌లో మీరుండి ఆలోచించండి.
ఇఫ్ సపోజ్ వాళ్ళ ప్లేస్లో మీరుంటే ఏం డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళ ప్లేస్లో మీరుంటే ఎలా రియాక్షన్ తీసుకుంటారు? అంటే మీరు ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయి కొంచెం డేర్గా ఉంటారు, అమ్మాయిలు కొంచెము ఫ్యామిలీకి వీటికి రెస్పాన్సిబిలిటీస్కి కొన్నిటికి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టుగా మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది అక్కడ వాళ్ళు చేసిన దాంట్లో తప్ప కరెక్టా అనేది అర్థమవుతుంది మీకు కూడా. రిజర్వనేషన్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ యామ్ విత్ యూ. సో వాళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చినా, ఎంతమందితో ఉన్న, దూరంగా మీతో ఉన్న అప్పుడు గడిపిన క్షణాలు కానీ, మీతో గడిపిన మూమెంట్స్ కానివ్వండి, మీతో స్పెండ్ చేసిన టైం కానివ్వండి, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే మీతో ఉంటే వాళ్ళకి అంత తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వాళ్ళకి వచ్చిందనమాట వాళ్ళ లైఫ్లో. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మోసం చేశారేమో, వాళ్ళు నన్ను మోసం చేయడానికే నా లైఫ్లోకి వచ్చారు, నేనేదో నా లైఫ్ ఏదో నేను చూసుకుంటా, నేను తిన్నా పడుకున్నావు తెల్లారిందా అని చెప్పి నా గోల్స్ ఏవో, నా అంబిషన్స్ ఏవో నేను చూసుకుంటుంటే, నా లైఫ్ ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి వీళ్ళు వచ్చి నన్ను మోసం చేశారే అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే, నేను అలా చేయడానికి రాలేదు, నిన్ను మోసం చేయడానికి నేను రాలేదనైతే వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా, ఇప్పుడు మనమైనా కూడా ఎవరైనా మనల్ని మోసం చేశారు అని చెప్పి మనల్ని పాయింట్అవుట్ చేసి మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయలేము కదా. అది తీసుకోవడం చాలా కష్టం. సో మీ పార్ట్నర్ కూడా అలానే అనుకుంటున్నారు. ఫౌండేషన్, అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. మీ పార్ట్నర్ పాస్ట్లో సో టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు నేను నీతోనే ఉంటాను, నువ్వు లేకపోతే ఉండలేను, నేను మ్యారేజ్ చేసుకోకుండా అయినా నీకోసం ఉండిపోతాను, ఎన్ని జరిగినా కూడా నీకోసం ఉండిపోతానని అయితే చెప్పుండొచ్చు. సో అలా అని చెప్పి మీ గురించి మర్చిపోయి వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, మీ లైఫ్లో వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళ లైఫ్లో మీరు ఇంకా గుర్తుకు రారు అని అయితే కాదనమాట. వాళ్ళు లైఫ్ టిల్ ఎండ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ వరకు కూడా, లాస్ట్ బ్రీత్ వరకు కూడా వాళ్ళకి మీతో గడిపిన క్షణాలు కానీ, మీ మెమరీస్ కానీ, మీ ఫేస్ కానివ్వండి, అన్నీ కూడా అలానే గుర్తుండిపోతాయి. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈ ప్రపంచంలో అందరికన్నా ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే వాళ్ళకి. సో ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయండి, మరి అలా అనుకుంటే వెళ్ళిపోతారా అని అనొచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి డెస్టినీ ఏంటంటే, మనం కొంచెం మంచిగా ఉన్నా కూడా చూడలేండి, మన తలరాతను ఎవరు మార్చలేరు కదా. ఆ తలరాతను మార్చుకునే శక్తి కూడా మనలోనే ఉంటుంది, అది మనం నమ్మితేనే జరుగుతుంది. సో మీ పార్ట్నర్కి మీరంటే అంత ప్రేమ ఉంది, మీ వాళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చినా మీరు వాళ్ళని చూసుకున్నట్టు కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినట్టుగా ఆ ప్లేస్ అనేది, ఆ స్థానం అనేది ఎవ్వరికి ఇవ్వరు అనమాట. మన గుండెలో 4 parts ఉంటాయి, 4 గదులు ఉంటాయి అని మనం చదువుకునే ఉంటాము. సో మీ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మీరే ఉంటారు ఇప్పటికీ కూడా. కంట్రోల్ యువర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. సో మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నట్టు, మీ పార్ట్నర్ కూడా 5 ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలానే అంటుంటారు, నువ్వు నాదానివి, నాకు మాత్రమే, నువ్వు వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదు, వీళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదు. సో ఎప్పుడు కూడా చాలా జెలసీగా ఫీల్ అవుతుంటారు, నాది నాకు మాత్రమే అన్న ఫీలింగ్తో ఉంటారనమాట. వీక్నెస్, మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. పాస్ట్లో మీ పార్ట్నరు మీకు ఎంత ఎడిక్ట్ అయిపోయారో, ఆ తర్వాత మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళ వీక్నెస్ మీరే ఎట్లయ్యారో వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా మీరే అయ్యారనమాట. దానివల్ల ఏంటంటే, ఎప్పుడైతే మీరు వాళ్ళ స్ట్రెంగ్త్ అయ్యారో అప్పుడే మీ గురించి ఆలోచించారనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో. అంటే మీరేంటంటే మీ వీక్నెస్ వాళ్ళు అయిపోయారనమాట. ఎప్పుడైతే మీరు ఎడిక్ట్ అయిపోయారో అప్పుడే వాళ్ళు వాళ్ళ లైఫ్లో, మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం కూడా జరిగే ఉంటుంది. అపోజింగ్, కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఏ లయర్. మీరు వాళ్ళని నమ్మట్లేదని, మీరు వాళ్ళని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయడానికి నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని ఇలా చేశారని మీరు అనుకుంటున్నారని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
హోల్డ్ ఆన్, ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. వాళ్ళు చాలా చాలా ఆలోచించే, అంటే ఒకవేళ మీకు మరి ఏదైనా ఉంటే చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, ఇలా చేయడం ఎందుకు, దాన్ని మోసం అని అంటారు కదా అని అనొచ్చు. బట్ మీరు తీసుకోలేరు, అంటే వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయిన సంగతి వాళ్ళకి తెలుసు. అండ్ మీరు వాళ్ళు చెప్పే మాటలకి మీరు యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని మీ లైఫ్లో మీరు ఆగుతారు, అర్థం చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామని అంటారని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. మీరు వాళ్ళ మాట వినే సిచ్యువేషన్ ఉండరు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఫీల్ అయ్యా అలా చేశారనమాట. అవర్ లవ్ ఈజ్ ఏ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. రెగ్యులర్గా రావడము, కలవడము, మాట్లాడుకోవడము రెగ్యులర్గా, ఇలా డైరెక్ట్గా కమ్యూనికేషన్ అయ్యేదానికన్నా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎక్కువగా కమ్యూనికేషన్ అంతా కూడా మొబైల్స్ ఆర్ సోషల్ మీడియా ద్వారానే ఉందన్నమాట. సో వార్నింగ్, యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. మీరు అనుకుంటున్నారు సో వాళ్ళ బిహేవియర్ వల్లనే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో నన్ను వదిలిపెట్టారు అండ్ నన్ను ఒక మంచి పర్సన్ లూజ్ చేసుకున్నారు. ఇంత ప్రేమించే పర్సన్ ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇలాంటి నాలాంటి పర్సన్ దొరకనప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, నేను చూపించినంత ప్రేమ చూపించినప్పుడు వీళ్ళకి తెలుస్తుంది అని అయితే మీరు అనుకుంటున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. మీరు చూపించినంత లవ్, కేరింగ్, ఎఫెక్షన్ వాళ్ళ లైఫ్లో ఎవ్వరు చూపించలేరు. ఎంతమంది వచ్చినా మీ తర్వాత మీరు చూపించినంతది ఎవ్వరు చూపించలేరు అయితే వాళ్ళు కూడా బిలీవ్ చేస్తున్నారు. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. So thanks for watching my video.